అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గం తన కుటుంబం అని, అద్దంకి నియోజకవర్గంలో కనీసం 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకైనా తాను కృషి చేస్తానని నూతనంగా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలపడం జరిగింది. ఒక రాజకీయ నాయకుల్లాగా రాలేదండి, ఒక కుటుంబ సభ్యుల్లాగానే వచ్చాను. ఇప్పుడు నా కుటుంబంలో ఒక 3 అన్నదమ్ములు ఉంటున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే, నా అన్నకో నా తమ్ముడికో సమస్య వస్తే ఏ విధంగా నేనైతే దాన్ని తెలుసుకొని దాన్ని ఏ విధంగా తీర్చాలి అనుకుంటానో, అద్దంకి అనేది నా కుటుంబం లాంటిదండి. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్యలు వైద్యము, విద్య, అదేవిధంగా తాగునీరు అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవకాశం వస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి అట్లీస్ట్ 50 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న ఇక్కడ స్థాపించి అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉంచాలి అనేది నా ధ్యేయం అండి. దాంతోపాటు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ ఉచిత విద్య, దాంతోపాటు తక్కువలో తక్కువ వీలైనంత విద్య అందించాలి అని అనుకుంటున్నాను. ప్రతి పేదవాడికి వైద్యం అందాలన్నదే గత ప్రభుత్వ లక్ష్యమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిరకాల స్వప్నం అయినటువంటి ప్రతి నిరుపేదకు వైద్యం అందించేలాగా కూడా తాను సహాయం చేస్తానని ఆయన తెలపడం జరిగింది. వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి అశోక్ కుమార్ రాబోయే రోజుల్లో కూడా ప్రజల మద్దతుతోటి తాను ఇక్కడ గెలవటానికో ప్రజాక్షేత్రంలో గెలుపొందటానికో రాలేదని, అద్దంకి ప్రజలు తన కుటుంబ సభ్యులని, రాబోయే రోజుల్లో వైసీపీ తరఫున కూడా అనేక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తానని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి జరిగేటువంటి 2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. పేద ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం, విద్యను ప్రైవేటు పరం చేస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చంపపెట్టని ఆయన తెలపడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి భరోసా కల్పించడంలో కూడా కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఫైర్ అవటం జరిగింది. అద్దంకి నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామాల్లో తన అద్దంకిలోనే త్వరలో నివాసం ఏర్పాటు చేసుకొని అద్దంకి ప్రజలకు పూర్తిగా అండదండలతోటి కూడా ఉంటానని ఆయన చెప్పడం జరిగింది. మార్క్ మై వర్డ్స్, 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోబోయేది ఓన్లీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ చేసే పనుల వల్లే ఓడిపోబోతుంది. సో ఇప్పటికైనా సరే అధికారులు కష్టపడి చదివొచ్చారు, మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా మిమ్మల్ని పెంచారు, అదే గొప్ప స్థాయిలో ఊహించుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు, డెఫినెట్గా చాలామంది మంచోళ్ళు ఉంటారండి, ఒకళ్ళిద్దరు ఎంగిలి మతుకుల కోసం ఆశపడేవాళ్ళు, అదేవిధంగా తమ నిజాయితీని ఎక్కడో తాకట్టు పెట్టి ఇలాంటి పనులకు ఉసుగొల్పడం అనేది చాలా సిగ్గుసేటు.